తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి, ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది, చాలా స్పష్టంగా జనవరి 1 2025 మేము ఇస్తాం. సో ప్రభుత్వ ఉద్యోగంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. బాబు గారు వస్తే జాబ్ గ్యారంటీ అని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం బాబు గారు వస్తే జాబ్ కాదు, ఉన్న జాబులు కూడా పోయి రోడ్డు మీద పడినటువంటి సందర్భాన్ని క్రియేట్ చేశారు. అంతేకాకుండా జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ వస్తుంది, మీ అపాయింట్మెంట్ లెటర్ల కోసం మీరు వెయిట్ చేయండి అని చెప్పినటువంటి లోకేష్ అన్న ఆ జాబ్ క్యాలెండర్ ఎటెళ్ళిందో కూడా దేవుడికే తెలియాలి. అంతేకాకుండా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి సిబిఎస్ఈ, ఐబీ, టోఫెల్ విధానాల్ని దగ్గరుండి తీయించడమే కాకుండా త్వరలో ఇంగ్లీష్ మీడియాన్ని కూడా తీసేసే జీవోను తీసుకొస్తున్నందుకు మీకు హ్యాట్స్ ఆఫ్ అన్న. ఎందుకో మీకు పేదలన్నా బీదలన్నా వాళ్ళ చదువు విషయంలో మీ కన్సర్న్ చూస్తుంటే మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నా. అంటే మన పిల్లలు మాత్రం ఆక్స్ఫర్డ్ లో చదువుకోవచ్చు, పెద్ద పెద్ద నాయకుల పిల్లలందరూ ఇంగ్లీష్ మాట్లాడాలి, ఇంగ్లీష్ లోనే క్లాసులు ఇవ్వాలి, లెక్చర్లు ఇవ్వాలి, కానీ పేదవాడి పిల్లోడు మాత్రం నోట ఇంగ్లీష్ రాకూడదు.